హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. హీరోయిన్ వాళ్ళ కొడుకు చిన్నతనంలో తప్పిపోతాడు. తల్లిదండ్రులు బాబు కోసం వెతకని దేశమే లేదు. కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ పేపర్ లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ ని చూసి ఒక దీవిలో మీ బాబు కనిపించాడని ఆ తల్లికి చెప్తాడు. తర్వాత వెళ్లి చూస్తే ఆ బాబు ఉన్న సిచ్యువేషన్ మనకు షాక్ కి గురి చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. బ్రింగ్ మీ హోమ్ 2019 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె ఒక హాస్పిటల్ లో నర్స్ గా వర్క్ చేస్తుంటది. ఈమెకి సబ్జెక్ట్ పరంగా చాలా నాలెడ్జ్ ఉంటది. ఒక రోజు హార్ట్ అటాక్ తో ఒక కేసు వస్తుంది. దానికి సిపిఆర్ ని పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళ బాబు చూస్తూ ఉండటం హీరోయిన్ చూసి పరదాని మూసేస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు కలిసి జాబ్ నుండి ఇంటికి రిటర్న్ అవుతారు. వీళ్ళ బాబు ఎన్నో 6 ఏళ్ల కింద మిస్ అయి ఉంటాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరు వెతకని దేశమే లేదు. హీరో ఏమో చుట్టూ తిరిగి వెళ్ళిన వెతికిన ప్లేసెస్ అన్నిటినీ నోట్ చేసుకుని ఒక బుక్ ని తయారు చేసుకుని ఉంటాడు. కానీ బాబు ఎన్ మాత్రం దొరకడు. అయినా సరే పట్టుదల విడవకుండా వెతుకుతూనే ఉంటారు. సిటీ మొత్తం మిస్ అయిన ఎన్ పోస్టర్స్ నిండి ఉంటాయి. హీరో ఇంకా హీరోయిన్లు కలిసి జాన్ అనే అబ్బాయి వద్దకు వెళ్తారు. ఇప్పుడు జాన్ ఒక NGO లో వర్క్ చేస్తుంటాడు. మిస్ అయిన పర్సన్స్ కోసం వెతికే ఆర్గనైజేషన్ వీళ్ళది. ఆ రోజు జాన్ చదువుకున్న స్కూల్ టీచర్ వాళ్ళ అబ్బాయి కూడా 4 ఏళ్ల కింద తప్పిపోయి ఈ రోజే తిరిగి వచ్చుంటాడు. ఆమెని కలిస్తే ఎన్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలియొచ్చని జాన్ హీరోని ఇంకా హీరోయిన్ ని తీసుకెళ్తాడు. టీచర్ కొడుకు కూడా 4 ఏళ్ల కింద మిస్ అయి మెంటల్ హాస్పిటల్ లో దొరికి ఉంటాడు. నా బాబు వయసు చిన్నది కాబట్టి హాస్పిటల్లో దొరికిండు. మీ ఎన్ వయసు 12 ఏళ్ళు అంటున్నారు, వేరే చోట ఉండొచ్చని టీచర్ హీరో వల్ల చెప్తుంది. ఇక హీరోయిన్ టీచర్ బాబుని చూసి ఎన్ని గుర్తు చేసుకుంటది. ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతారు. టీచర్ ఇంటికి వెళ్ళినప్పటి నుండి హీరోయిన్ సరిగ్గా ఉండదు. తప్పిపోయిన ఎన్ గురించి ఆలోచిస్తూ ఉంటది. మనం ఛాన్స్ ఉంటే మళ్ళీ గతంలోకి వెళ్లి ఉంటే బాగుండని హీరోయిన్ హీరోతో చెప్పి బాధపడుతుంది. మనం పక్క మన బాబుని కనిపెడతాం, టెన్షన్ పడకని హీరో ఆమెను ఓదారుస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ హాస్పిటల్లో కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన ఇంకో లేడీ నర్స్ కి మెడిసిన్స్ గురించి ట్రైనింగ్ ఇస్తుంటది. ఒక మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకుంటే నరాలు పచ్చిపడిపోయి చనిపోతారని హీరోయిన్ లేడీతో చెప్తుంది. తర్వాత జాన్ దగ్గరికి మళ్ళీ హీరో వెళ్తాడు. ఈ జాన్ కూడా చిన్నప్పుడు తప్పిపోయి ఉంటాడు. తర్వాత అనాథాశ్రమంకి వచ్చిన ఒక జంట ఇతన్ని దత్తత తీసుకొని పెంచి ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయి ఉంటారు. జాన్ ఇది వరకు హీరో కోసం ఒక జాబ్ ని చూసి పెట్టి ఉంటాడు. స్కూల్లో మ్యాథ్స్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉండటంతో హీరో ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. ప్రిన్సిపల్ తో హీరో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలోనే హీరో ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న మటన్ షాప్ లో నీ కొడుకు ఎన్ కనిపించిండు, త్వరగా మళ్ళీ షాప్ ని క్లోజ్ చేస్తారని అన్నోన్ పర్సన్ నుండి మెసేజ్ వచ్చుంటది. ఫోటో కూడా బ్లర్ గా ఉంటది. సో హీరో అక్కడ ఉన్నది తన కొడుకే అనుకుని టెన్షన్ లో ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. ఆ హడావిడిలో హీరో కార్ ని ఒక లారీ గుద్దుతుంది. ఈ యాక్సిడెంట్ లో హీరో మరణిస్తాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఇద్దరు పిల్లలు హీరోకి ప్రాంక్ మెసేజ్ ని పంపి ఉంటారు. అది పాపం నిజం అనుకుని హీరో చనిపోయాడు. ఇక హీరోయిన్ తన కొడుకు ఆల్రెడీ మిస్ అయిండు. ఇక ఇప్పుడు హస్బెండ్ కూడా చనిపోవడంతో హార్ట్ బ్రేక్ అవుతుంది. ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్తుంది. హీరోయిన్ సిచ్యుయేషన్ చెప్పరాని స్థితిలో ఉంది. కట్ చేస్తే మనకు మేబు దీవిలో ఉన్న బాబుని చూపిస్తారు. వీడి పేరు మిన్సు. కానీ వీడి అసలు పేరు ఏంటో తెలుసా? ఎన్. ఎస్, తప్పిపోయిన హీరోయిన్ కొడుకే వీడు. తప్పిపోయిన వీడు ఈ మెబు దీవిలోనే సెటిల్ అయి ఉంటాడు. వీడిని ఒక టూరిస్ట్ స్కామర్స్ గ్రూప్ చేరదీసి ఉంటారు. కానీ తిండి పెడుతున్నామని చెప్పి గొడ్డు చాకరీ చేపించుకుంటారు వీళ్ళు ఈ బాబుతో. ఎంతో పాటు జీహో అనే బాబు కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటాడు. ఇసుకని తవ్వడం, చేపలు పట్టడం, ఇలా చాలా పనులు చేస్తూ ఉంటారు ఈ ఇద్దరు పిల్లలు. అక్కడున్న మేస్త్రి పేరు కిమ్. వీడు పెద్ద పర్వట్టు. పిల్లలని కూడా చూడకుండా తాకరాని ప్లేస్ లో తాకుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటాడు. వీడు ఎన్ని ఊక సతాయిస్తుంటే డేవిడ్ వచ్చి ఆపుతాడు. డేవిడ్ ఒకప్పుడు క్రిమినల్ గా ఉండేవాడు, కానీ మంచోడ్లాగా మారి ఇప్పుడు బీచ్ లో పనిచేస్తుంటాడు. వాళ్ళ బాబుది కూడా ఎన్ వయసే. సో ఎన్ని కిమ్ నుండి డేవిడ్ కాపాడుతూ వస్తుంటాడు. డేవిడ్ వాళ్ళ బాబు అబ్రాడ్ లో వాళ్ళ అమ్మతో పెరుగుతుంటాడు. వాళ్ళ ఖర్చుల కోసం చాలా కష్టపడి నెల నెల డేవిడే డబ్బుని పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడే మనకు పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ని చూపిస్తారు. కానిస్టేబుల్ టీవీ న్యూస్ లో వచ్చే ఎన్ మిస్సింగ్ అని చూస్తాడు. బీచ్ దగ్గర ఉన్న మిన్సు పిల్లగాడు ఈ అన్న ఒక్కడేనా ఏంటి, చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు, పాపం వాళ్ళ నాన్న కూడా యాక్సిడెంట్ లో చనిపోయిందని కానిస్టేబుల్ డిటెక్టివ్ హాంగుతా ఉంటాడు. కానీ దీనికి డిటెక్టివ్ ఒప్పుకోడు. ఎందుకంటే డిటెక్టివ్ కూడా ఆ టూరిస్ట్ బీచ్ ని నడిపే స్కామర్స్ లో ఒకడు. పచ్చిగా చెప్పాలి అంటే ఆ స్కామర్స్ కి డిటెక్టివే బాస్. తప్పిపోయి రోడ్ల మీద ఉన్న చిన్న పిల్లల్ని చేరదీసి వాళ్ళతో మస్తు పని చెప్పించుకుంటారు వీళ్ళు. ఇప్పుడు కానిస్టేబుల్ హీరోయిన్ పంచిన పాంప్లెట్ ని బీచ్ వద్దకు తీసుకెళ్లి ఎన్ని పూర్తిగా పరీక్షిస్తాడు. కానీ డిటెక్టివ్ కి కోపం వచ్చి కానిస్టేబుల్ ని తిరిగి పంపి
కంప్లైంట్ చేస్తాడు. ఓవర్ యాక్షన్ చేయకుండా వేరే డ్యూటీ ఉంటే చేసుకో అని డిటెక్టివ్ కానిస్టేబుల్ ని తిడతాడు. తర్వాత ఆ స్కామర్స్ ఇంకా పోలీసులు లంచ్ ని చేస్తారు. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చారని కానిస్టేబుల్ స్కామర్స్ ని క్వశ్చన్ చేస్తాడు. లిల్లీ అనే ఓల్డ్ లేడీ చనిపోతూ బాబుని ఇక్కడ వదిలేసిపోయిందని స్కామర్ లేడీ జాస్మిన్ అంటుంది. అది నిజం కాదు, కొంపదీసి మీరు వీడిని కిడ్నాప్ చేశారా ఏంది అని కానిస్టేబుల్ అంటే, మేము నీ కళ్ళకి కిడ్నాపర్స్ లాగా కనిపిస్తున్నామా అని జాస్మిన్ తిట్టి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఇవన్నీ లాక్ చేసి పెట్టిన రూమ్ దగ్గరికి కానిస్టేబుల్ వెళ్తుంటే డిటెక్టివ్ అతన్ని ఆపుతాడు. అరే, నువ్వు స్కామర్స్ ఇచ్చే డబ్బుని అప్పుడప్పుడు తీసుకున్నావు కదా, మళ్ళీ ఆ డబ్బుని తీసుకొని కూడా వాళ్ళని ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు, ఎన్ గురించి మర్చిపో అని డిటెక్టివ్ అంటాడు. ఇక తర్వాత కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే తర్వాత ఒక రోజు హీరోయిన్ సూసైడ్ చేసుకుందామని చెప్పి డేంజరస్ డ్రగ్ ని ఇంజెక్ట్ చేసుకోవాలి అనుకుంటుంది. ఈమెకి ఇంకా ఎవరు లేరు కదా, అందుకే హీరోయిన్ తను బ్రతికి కూడా వేస్ట్ అనుకుని చెప్పి పాపం ఈ డెసిషన్ తీసుకుంటుంది. కానీ లక్కీగా ఆ టైంలోనే హీరోయిన్ వాళ్ళ అన్న తన ఫ్యామిలీతో ఇంటికి వస్తాడు. హీరోయిన్ సూసైడ్ చేసుకునే ఆలోచనని ఇప్పుడు పక్కన పెడుతుంది. ఫ్యామిలీ అందరూ కలిసి డిన్నర్ కోసం రెస్టారెంట్ కి వెళ్తారు. ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ కూర్చుంటావు, ఫ్యూచర్ గురించి ఆలోచించని అన్న హీరోయిన్ కి అడ్వైస్ ఇస్తాడు. అప్పుడే హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంది. ఈ గ్యాప్ లో అన్న భార్య మాట్లాడుతూ, ఏంటండి ఆమె ఇప్పుడు ఒక్కతేగా ఉన్నది, ఆస్తిని మొత్తం రాయించుకోండి, ఎవరికి పెడితే మొత్తం అని మొగుడికి చెప్తుంది. హెచ్చు ఏం మాట్లాడుతున్నావు, నా చెల్లి ఇష్టం తన డబ్బు, నేను అడగనని హస్బెండ్ అంటాడు. మీ ఇష్టం, మన బాబుకి ఈ నెల ఫీజు కట్టాలి, ఏం చేస్తారో చూడండి అని వైఫ్ అంటది. సో దీంతో హస్బెండ్ మళ్ళీ ఆలోచిస్తాడు. అప్పుడే టేబుల్ మీద ఉన్న హీరోయిన్ ఫోన్ కి కాల్ వస్తుంది. ఇంతకు ముందు మనం చూసాం కదా మెహబూదేవి కానిస్టేబుల్, అతనే ఇప్పుడు కాల్ చేసి ఉంటాడు. మీరు వెతుకుతున్న ఎన్ను ఇక్కడ దీవిలో స్కామర్స్ వద్ద పనిచేస్తున్నాడు, పాపం వాళ్ళు ఫుల్ టార్చర్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి అని కానిస్టేబుల్ అంటాడు. దానికి హీరోయిన్ అన్న, ఇంతకు ముందు ఇలాగే ఎవరో ప్రాంక్ మెసేజ్ పంపితే మా బావ యాక్సిడెంట్ లో చనిపోయాడు, మళ్ళీ ఇది ఇంకో ప్రాంక్ అని కోపడతాడు. దీంతో కానిస్టేబుల్ ఎన్ మెడ వెనుక కాలిన మచ్చ ఉంది అండ్ ఒక కాలివేలికి గోరు చీలిపోయి ఉంటదని అంటాడు. ఈ గుర్తులు మా ఎన్వే అయితే నిజమా అని హీరోయిన్ అన్న షాక్ అవుతాడు. తర్వాత ఇక అన్న హీరోయిన్ కి కాల్ మ్యాటర్ చెప్పాడు, బదులుగా ఒక కిరాయి గుండాన్ని పెట్టి హీరోయిన్ వద్ద పంపుతాడు. ఇలా నీ కొడుకు అడ్రస్ నాకు తెలుసు, అతని మెడ వెనుక కాలిన మచ్చ ఉంది కదా, ఆ బాబు ఉన్న ప్లేస్ చెప్పాలి అంటే నాకు పైసలు ఇవ్వని డిమాండ్ చేస్తాడు వీడు. సో హీరోయిన్ బాబు ఉన్న మెహబూదేవి ప్లేస్ గురించి తెలుసుకొని డబ్బుని గుండాకి ఇచ్చేస్తుంది. వాడు కొంచెం షేర్ తీసుకొని మిగతా డబ్బుని హీరోయిన్ అన్న తీసుకుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ వెంటనే ఎన్ ఫొటోస్ పాంప్లెట్స్ తో దేవికి స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. కానిస్టేబుల్ ని ఆపిన డిటెక్టివ్ ఎవడో కాదు, బీచ్ స్కామర్స్ గ్రూప్ కి లీడర్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వీడి హ్యాండ్ ఓవర్ లోనే ఈ స్కామర్స్ వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్ గురించి వాళ్ళ అమ్మకి చెప్తే తల్లి వచ్చి బాబుని తీసుకెళ్లిపోతుంది. సో ఇక్కడ చాకరీ చేయడానికి ఎవడు ఉండడు. అందుకే డిటెక్టివ్ ఎన్ బాబు జాడ తెలియకుండా ఉంచాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ దేవికి కాల్ చేసి ఎన్ కోసం వస్తుంది కదా. సో వీళ్ళు స్కామర్స్ తల్లి నుండి ఎన్ని దాస్తారు. ఒక గుడిసెలో అతన్ని లాక్ చేసి పెడతారు. తర్వాత హీరోయిన్ దీవిలోకి ఎంట్రీ ఇస్తుంది. టూరిస్టులందరికీ పాంప్లెట్స్ ని పంచి ఎన్ గురించి అడుగుతుంది మన హీరోయిన్. కానీ వాళ్ళెవరికి ఎన్ గురించి అసలు తెలీదు. తర్వాత తన స్కామర్స్ అడుగుతుంది. ఎన్ని దాచి ఉంచిన స్కామర్స్ ఎన్ లాంటి పిల్లడు ఈ దీవిలో లేడు, మీరు రిటర్న్ వెళ్లిపోవడం మంచిదని స్కామర్ లేడీ హీరోయిన్ తో అంటుంది. ఇక డిటెక్టివ్ స్కామర్స్ కలిసి హీరోయిన్ కి లంచ్ ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కి స్కామర్ లేడీ దగ్గర కూర్చున్న జీహో పరిచయం అవుతాడు. చెప్పాను కదా వీడు మన ఎన్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. జీహో హీరోయిన్ కి ఎన్ గురించి చెప్పడానికి వెళ్లే టైంలోనే స్కామర్ లేడీ ఆపుతుంది. వీడు నా కొడుకే అన్ని అబద్ధాలే చెప్తాడు, మీరు నమ్మకండి అని లేడీ హీరోయిన్ తో చెప్తుంది. సో ఇక జీహో భయపడి హీరోయిన్ కి నిజం చెప్పాడు, దాచి పెడతాడు. తర్వాత హీరోయిన్ తన హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయిన మ్యాటర్ అని చెప్తే స్కామర్స్ బాధపడుతున్నట్టు నటిస్తారు. అరే మీ పిల్లోడు తప్పిపోయిండు అండ్ నీ హస్బెండ్ కూడా చనిపోయిండు, నీకు చాలా కష్టం వచ్చింది అమ్మాయి అని స్కామర్స్ హీరోయిన్ తో అంటారు. కట్ చేస్తే హీరోయిన్ పక్కనే ఉన్న బార్డర్ వద్దకు వెళ్లి తొంగి చూస్తుంది. పెద్ద పరద అడ్డం ఉంటుంది, దాని అవతల స్కామర్స్ ఇల్లీగల్ పనులు చేస్తుంటారు. హీరోయిన్ చూస్తుంటే అప్పుడే ఓల్డ్ లేడీ వచ్చి ఆపుతుంది. దీంతో వీళ్ళు ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నారని హీరోయిన్ కి అర్థమైపోతుంది. మేడం ఈ రోజు ఇక లేట్ అయిపోయింది, మీరు రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ వెళ్ళిపోండి మీ ఊరికి అని డిటెక్టివ్ హీరోయిన్ తో అంటాడు. సరే అని హీరోయిన్ తన కేటాయించిన రూమ్ లో పడుకుంటుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి కలలో తన హస్బెండ్ ఇంకా ఎన్ను కనిపించి, నువ్వు వెతకడానికి వచ్చి పడుకున్నావు, లేవు వెళ్లి వెతకని ఇద్దరు చెప్తారు. సో మళ్ళీ హీరోయిన్ లేచి కిటికీలోంచి చూస్తుంది. దూరంగా ఉన్న ఇంట్లో సౌండ్స్ వస్తుంటాయి. హీరోయిన్ అదేంటో చూద్దామని వెళ్తుంది. ఇంట్లో ఉన్న చిన్న రూమ్ లో జీహో పడుకొని ఉంటాడు. చూడ్డానికి ఈ రూమ్ స్టోర్ రూమ్ లాగా ఉంటది. అప్పుడే డిటెక్టివ్ నిద్ర లేచి నీళ్లు తాగడానికి వస్తాడు. అంటే ఈ ఇల్లు డిటెక్టివ్ అని మనకు అర్థమవుతుంది. ఇక వెంటనే హీరోయిన్ సైలెంట్ గా బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో గుడిసె నుండి సౌండ్స్ వస్తాయి. ఆ గుడిసెలోనే మన ఎన్ ఉంటాడు. వీడిని స్కామర్స్ సంఖ్యలతో బంధించి ఉంటారు. కిమ్ గాడు ఇంట్లోకి దూరి ఎన్ని ఫిజికల్ అబ్యూస్ చేద్దాం అనుకుంటాడు.
అంటాడు. హీరోయిన్ వెళ్లి చూస్తే లోపల ఏం కనిపించదు. కానీ పక్క రూమ్ లో హీరోయిన్ ఇంతకు ముందు డిస్ట్రిబ్యూట్ చేసిన పాంప్లెట్ కనిపిస్తుంది. నా పాంప్లెట్ ఈ రూమ్ లో ఎందుకుందని హీరోయిన్ డౌట్ పడుతుంది. హీరోయిన్ చేస్తున్న సౌండ్స్ విన్న డిటెక్టివ్ ఇంకా మేస్త్రి డేవిడ్ ఇంట్లోకి వస్తారు. ఎన్ని షూస్ ఇంకా బట్టలు కూడా ఇంట్లో ఉంటాయి. ఇవి ఇక్కడ ఎందుకున్నాయి? జీహో కాకుండా ఇంకో బాబు పక్కా ఉన్నాడు కదా ఈ దీవిలో, నాకు వెంటనే వాడిని చూపియండి, వాడు నా ఎన్నే అయి ఉండొచ్చు అని హీరోయిన్ అంటుంది. మేడం అవి నా బాబువి, నా బాబు బట్టలు ఇంకా షూస్ అవి, పాంప్లెట్ ని నేనే ఇక్కడికి తెచ్చానని డేవిడ్ అంటాడు. దానికి హీరోయిన్, నీ బాబు అప్పుడప్పుడు హాలిడేస్ కి వస్తే బట్టలు ఇంత మురికిగా ఉంటాయా చెప్పు, అబద్ధం ఎందుకు చెప్తున్నావని హీరోయిన్ డేవిడ్ ని తిడుతుంది. మేడం మీరు సైలెంట్ గా బయటకు వెళ్ళండి, లేకుంటే దొంగతనం కేసు వేయాల్సి వస్తుందని డిటెక్టివ్ అంటాడు. సో తప్పలేక హీరోయిన్ ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. మార్నింగ్ టైం లో హీరోయిన్ తిరిగి సిటీకి వెళ్ళిపోవాలి. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్కామర్స్ హీరోయిన్ వద్దకు వస్తారు. జీహోని హీరోయిన్ దగ్గరికి పిలుచుకొని, మీ అమ్మ చెప్పినట్టు విను సరేనా అని హీరోయిన్ అంటే, ఆమె నా తల్లి కాదని చిన్నగా జీహో అంటాడు. దీంతో హీరోయిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే స్కామర్ లేడీ అబద్ధం చెప్పిందని హీరోయిన్ అనుకుంటుంది. కట్ చేస్తే ఆ టైంలోనే డిటెక్టివ్ వచ్చి, మన మేడము మన మీద కేసు వేసిందరా, మనం ఆమె కొడుకుని కిడ్నాప్ చేసినామంట అని డిటెక్టివ్ స్కామర్స్ తో అంటాడు. దీంతో స్కామర్స్ కి హీరోయిన్ మీద ఫుల్ కోపం వస్తుంది. మా ఫుడ్ తిని మా మీదనే కిడ్నాపర్స్ అని ముద్ర వేస్తావా, సిగ్గు లేదని అందరూ స్కామర్స్ హీరోయిన్ తిడతారు. డిటెక్టివ్ హీరోయిన్ ని ఫోర్స్ఫుల్ గా బీచ్ నుండి పంపించేస్తాడు. వెళ్ళండి మేడం, మీ బాబుని వెతికి పెడతాంలే, మీరు బయలుదేరండి అని డిటెక్టివ్ అంటాడు. తర్వాత హీరోయిన్ ఆలోచిస్తూ కారులో సిటీకి బయలుదేరుతుంది. మైండ్ లో ఎన్నో థాట్స్. ఇప్పుడు హీరోయిన్ ఊరు వదిలి వెళ్ళిపోతే ఎన్నో దొరికే ఛాన్సే లేదని ఆలోచిస్తుంది. ఇక దీంతో హీరోయిన్ మళ్ళీ బీచ్ కి రిటర్న్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ బీచ్ కి ఎన్ని వెతుక్కుంటూ రావడానికి కారణమైన కానిస్టేబుల్ ని డిటెక్టివ్ ఇప్పుడు చితక్కొడతాడు. నీ వల్లే నా బిజినెస్ బొక్క పడేట్టు ఉంది, ఇంకోసారి ఇలా చేస్తే చేరేస్తా అని డిటెక్టివ్ కానిస్టేబుల్ ని తిడతాడు. హీరోయిన్ వచ్చింది, మెన్సుని చూసింది. కానీ వాడు ఆమె కొడుకు కాదు అని ప్రూవ్ చేసుకొని వెళ్ళి అని డిటెక్టివ్ కానిస్టేబుల్ తో అంటాడు. అయితే నాదే తప్పని కానిస్టేబుల్ డిటెక్టివ్ కి సారీ చెప్తాడు. తర్వాత కిమ్ గాడు జీహోకి కీస్ ఇచ్చి బంధించిన ఎన్ లాక్ ని అన్లాక్ చెప్పిస్తాడు. అప్పుడు కూడా ఈ ముష్టి విధవ పిల్లల్ని వదిలిపెట్టాడు. తర్వాత ఎన్ను తన గురించి వెతుక్కుంటూ వచ్చిన తన తల్లి గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. చేస్తే డిటెక్టివ్ కి తన అనుచరుడు ఒకడు కాల్ చేసి, నీ దగ్గర పనిచేసే ఇద్దరు పిల్లలు పారిపోతున్నారు, ఎక్కడికో ఫాస్ట్ గా రా ఇక్కడికి అని చెప్తాడు. దీంతో డిటెక్టివ్ అలర్ట్ అయి ఇల్లు వెతుకుతాడు. ఎన్ ఇంకా జీహోలు ఇద్దరు కనిపించారు. ఇక వాళ్ళు హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్ళిందని చెప్పి స్కామర్స్ అందరూ గుమ్మిగూడి చేస్తారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. ఈమె స్కామర్స్ ని ఫాలో అవుతుంది. మిడ్ నైట్ టైంలో డిటెక్టివ్ గ్యాంగ్ పిల్లల కోసం వెతుకుతుంటారు. హీరోయిన్ తెచ్చిన పాంప్లెట్ తో పిల్లలు అటుగా వెళ్లడం చూశాయని అనుచరుడు డిటెక్టివ్ తో డీటెయిల్ గా చెప్తాడు. ఈ మాటలు సీక్రెట్ గా హీరోయిన్ వింటుంది. ఈమె కూడా ఎన్ కోసం వెతుకుతుంది. డిటెక్టివ్ ఫైనల్ గా పిల్లల్ని పట్టుకుంటాడు. ఎన్ ని కొట్టి సంఖ్యలను వేస్తాడు. హీరోయిన్ ఎన్ ని పిలవగానే డిటెక్టివ్ డీవియేట్ అవుతాడు. ఈ గ్యాప్ లో ఎన్ డిటెక్టివ్ ని తోసేసి పారిపోతాడు. జీహో మాత్రం స్కామర్ లేడీకి దొరికిపోతాడు. స్కామర్స్ ఇంకా హీరోయిన్ సముద్రం వైపు వెళ్తున్న ఎన్ని చేస్తారు. ఎన్ను సముద్రం ఒడ్డు వద్దకు వెళ్లి నిల్చుంటాడు. అతనికి ముందుకు వెళ్ళడానికి దారి ఉండదు. పెద్ద పెద్ద అలలు మీద పడుతుంటాయి. ఎన్ నా మాట విని వచ్చేసాయని డిటెక్టివ్ ఎంత చెప్పినా బాబు మాట వినడు. హీరోయిన్ మెల్లిగా ముందుకు వస్తుంటే అది చాలా రిస్క్ అని డిటెక్టివ్ ఈమెను ఆపుతాడు. నాన్న మన ఇంటికి వెళ్దాం దా, మీ నాన్న నీకోసం వెయిట్ చేస్తుందని హీరోయిన్ స్మూత్ గా ఎంతో అంటుంది. ఎన్నో వచ్చిన హీరోయిన్ తన తల్లియే అని కన్ఫర్మ్ చేసుకొని, అమ్మ నన్ను కాపాడని అనగానే పెద్ద అల వచ్చి ఎన్ని సముద్రంలోకి తీసుకెళ్లిపోతుంది. దీంతో ఎన్నో చనిపోతాడు. ఈ సీన్ ని చూసిన హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. కట్ చేస్తే హీరోయిన్ ని స్కామర్స్ గ్రూప్ ఒక రూమ్ లో పడుకోబెడతారు. మళ్ళీ హీరోయిన్ కలలో చిన్నప్పుడు ఎన్ వచ్చి, అమ్మ నా కోసం వెతుకు, ఇలా పడుకోకని చెప్తాడు. ఇక దీంతో హీరోయిన్ మళ్ళీ మేలుకొని సముద్రంలోకి వెళ్లిన ఎన్ కి ఏం కాలేదు, నాకు నా బాబుని తిరిగి ఇవ్వండి అంటూ అరుస్తుంది. మీరే నా బాబుని చంపేశారని హీరోయిన్ స్కామర్స్ తో అంటుంది. వాడిని మేము చంపలేదు, వాడు సముద్రంలోకి కొట్టుకుని పోయిందని డిటెక్టివ్ అంటూ మొండిగా ఉన్న హీరోయిన్ ని కొడతాడు. ఇక హీరోయిన్ కోపంతో మీ పని చెప్తా ఆగండి అంటూ ఇంట్లో ఉన్న జీహోని తీసుకెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. ఈమె మన మీద కేసు వేస్తే నా పోలీస్ ఉద్యోగం పోతుంది, మనము స్కాములు చేయలేమని డిటెక్టివ్ తన గ్యాంగ్ తో అంటాడు. అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణమైన హీరోయిన్ ని లేపేస్తే అయిపోతుంది కదా అని కిమ్ అంటాడు. హీరోయిన్ జీహోని పట్టుకెళ్లిపోతుంటది. ఇక కిమ్ చెప్పింది నిజమే అని చెప్పి మనం ఇన్ని రోజులు మంచోడు అనుకున్న డేవిడ్ హీరోయిన్ తల పగలగొడతాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోతుంది. స్కామర్స్ హీరోయిన్ ని బంధిస్తారు. అరే అలా కొట్టేసావేంట్రా ఆమెని, ఆమె చనిపోతే నువ్వు సమాధానం చెప్తావా? ఇక్కడ డిసిషన్ ని తీసుకునే హక్కు నాకు మాత్రమే ఉందని డిటెక్టివ్ కోపంతో అరుస్తూ హీరోయిన్ ని కొట్టిన డేవిడ్ కాల్ని విరగొడతాడు. చేస్తే డిటెక్టివ్ ఇంకా ఇంకో అనుచరుడు సముద్రం దగ్గరికి వెళ్లి ఎన్ డెడ్ బాడీ కోసం వెతుకుతుంటారు. రేపో ఎల్లుండో మనకు డెడ్ బాడీ కనిపించొచ్చని అనుచరుడు అంటాడు. తర్వాత రాత్రి టైంలో కిమ్ గాడు బంధించి ఉంచిన హీరోయిన్ కి ఫుడ్ పెట్టడం కోసం వస్తాడు. వాడు హీరోయిన్ ని చూసి చొంగ కారుస్తాడు. నేను ఎన్ని చాలా బాగా చూసుకునేవాడిని, వాడి గురించి మొత్తం
డీటెయిల్స్ నీకు చెప్తా, నాకు ఏమిస్తావని కిమ్ అడుగుతాడు. దానికి హీరోయిన్ నా కట్లు విప్పితే నీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా అంటుంది. పిచ్చోడికేమో సరే అని చెప్పి హీరోయిన్ ని విడుదల చేస్తాడు. స్టార్టింగ్ లో హీరోయిన్ ఇంజెక్షన్ ని తీసుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుంది కదా, ఆ ఇంజెక్షన్ ని హీరోయిన్ కిమ్ బాడీలోకి ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తుంది. వెంటనే వాడి నరాలన్నిటికీ పారాలిసిస్ వచ్చి చనిపోతాడు. నెక్స్ట్ చెక్క మీద ఉన్న ఆట బొమ్మలని హీరోయిన్ గమనిస్తుంది. ఆ బొమ్మలు ఎన్నే గీసి ఉంటాడు. వాడికి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. తర్వాత హీరోయిన్ ఇక డిటెక్టివ్ ఇంటికి వెళ్లి కన్ఫ్రంట్ చేస్తుంది. స్కామర్ లేడీని హీరోయిన్ కుల్లపరిచేస్తుంది. సుత్తితో హీరోయిన్ డిటెక్టివ్ ని అటాక్ చేస్తుంది. కానీ వాడు చాలా పవర్ఫుల్. హీరోయిన్ ని ఓవర్ పవర్ చేస్తాడు. ఇక వాడు గన్ ని తీసే టైంలోనే హీరోయిన్ సుత్తితో డిటెక్టివ్ ని అటాక్ చేస్తుంది. గన్ ని లాక్కుంటుంది. దాంతో డిటెక్టివ్ ని బెదిరించి రూమ్ లో బంధించిన జీహోని తీసుకెళ్లిపోతుంది. హీరోయిన్ ని అడ్డుకోవడానికి వచ్చిన డేవిడ్ ని ఇంకా అనుచరుని కూడా గన్ తో షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత హీరోయిన్ జీహోని తీసుకొని సముద్రం వైపు వెళ్తుంది. వీళ్ళని డిటెక్టివ్ ఫాలో అవుతాడు. పడవలోకి జీహో ఎక్కుతాడు. ఫస్ట్ హీరోయిన్ కూడా ఎక్కుతుంటే డిటెక్టివ్ అడ్డుపడి హ్యాండ్ కప్స్ ని వేస్తాడు. మళ్ళీ హీరోయిన్ హ్యాండ్ కప్స్ ని విడిపించుకొని తిరిగి ఆ సంఖ్యలని డిటెక్టివ్ గా వేస్తుంది. కీస్ ని డిటెక్టివ్ నీళ్ళలో పడేస్తాడు. ఇక హీరోయిన్ జీహోలు పడవలో వెళ్లిపోతారు. అక్కడే లాక్ అయిపోయిన డిటెక్టివ్ నీటి వరద ఎక్కువై మునిగి చనిపోతాడు. మరుసటి రోజు మార్నింగ్ బీచ్ కి పోలీసులు వచ్చి స్కామర్స్ ని అరెస్ట్ చేస్తారు. డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేస్తారు. ఇంకా అంబులెన్స్ వచ్చి గాయపడిన హీరోయిన్ కి ఇంకా జీహోకి ట్రీట్మెంట్ చేస్తారు. కట్ చేస్తే తన కొడుకుని మాత్రం కాపాడుకోలేకపోయిన హీరోయిన్ గిల్టీ ఫీలింగ్ తో ఉంటుంది. సముద్రం వైపు వెళ్లి సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ దూరంగా డెడ్ బాడీ కనిపించడంతో అక్కడికి వెళ్తుంది. అయ్యో నేను నిన్ను సేవ్ చేయలేకపోయినా కన్నా అంటూ హీరోయిన్ బోరున ఏడుస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే కాలుకి హీరోయిన్ లాగా విరిగిన వేలి గోరు ఉండదు. అంటే చనిపోయింది తన కొడుకు కాదు, మిన్సు అనే వేరే వాళ్ళ పిల్లోడని హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అని టైటిల్ వేస్తారు. తర్వాత జీహోని హీరోయిన్ దత్తత తీసుకొని ఉంటుంది. ఏంటమ్మా ఇంకా ఇంటికి రాలేదు, ఇంత లేటా అని కాల్ చేసి జీహో చెప్తాడు. హీరోయిన్ నవ్వుతుంది. తర్వాత హీరోయిన్ కి ఒక కాల్ వస్తుంది. ఒక అనాథాశ్రమంలో ఉన్నాడు, ఫాస్ట్ గా రండి అని తెలిసిన అమ్మాయి చెప్తుంది. సో హీరోయిన్ అక్కడికి వెళ్లి తన ఒరిజినల్ కొడుకు అని కలుస్తుంది. అతని కాలికి హీరోయిన్ లాగే పగిలిన గోరు ఉంటుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.